రైట్ సార్. సరే ఇప్పుడు అట్లనే చూసుకున్నట్టయితే ఇది ఇలా ఉంటే ఇంకొక సమస్య ఏంటంటే ప్రభుత్వం చేస్తున్న అప్పులు. చా అసలు అప్పులెందుకు చేస్తున్నారు? వేటి కోసం ఖర్చు చేస్తున్నారని చెప్పేసి వైసీపీ వాళ్ళు అడిగిన వైనం దీంతోని ఎక్కడ గూడా ఏపీ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఇంతవరకు దాని మీద నోరు విప్పని పరిస్థితి. దేనికోసం అప్పు చేశారు? మరి దేనికి ఖర్చు చేశారంటే ఇప్పటికి ఈ రోజు కూడా అసలు ఎవరు మాట్లాడని పరిస్థితి. దీన్ని ఎలా చూడాలంటారు సార్? అంటే అప్పులకి సమాధానం చెప్పలేని పరిస్థితి ఎందుకంటే అది స్వయంకృత అపరాధం. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల అధికారం ఉన్నప్పుడు అప్పుల పైన విచ్చలవిడిగా ఆరోపణలు చేసేసినారు. అంటే ఇష్టం వచ్చినట్టు అవును సార్. ఆరోపణలు చేసినారు. ఏ స్థాయికి పోయారు? పురంధేశ్వరి గారైతే 12 లక్షల కోట్లు అప్పు చేసేసినారని చెప్పింది. 12 లక్షల కోట్లు. ఆమంతటితో ఆగలేదు. ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారికి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారు. ఏమని? మీకు తప్పుడు లెక్కలు చెప్తాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మీకు కూడా చెప్పకుండా చాలా తప్పులు చేసేసిందని చెప్పింది. 12 లక్షలు రిటర్న్ కంప్లైంట్ ఇచ్చింది. అయినా కూడా నిర్మలా సీతారామన్ ఇచ్చిన తర్వాత కూడా ఆమె చెప్పింది తప్పని చెప్పి కరెక్ట్ లెక్క చెప్పింది. అయినా ఆ రోజు ఇలా చెప్తూ వచ్చారు. ఇంకా లోకేష్ గారు, చంద్రబాబు గారు అయితే 14 లక్షల కోట్లు అప్పు అన్నారు. తీరా ఏ మాటలు అయితే మాట్లాడారు వాళ్ళే అసెంబ్లీలో ఏం చెప్పారు? 6 లక్షల చిల్లర కోట్లు అప్పు ఉన్నాయన్నారు. 12 లక్షల కోట్లు ఎక్కడ? 14 లక్షల కోట్లు ఎక్కడ? 6 లక్షల కోట్లు ఎక్కడ? కానీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసేటప్పుడు విపరీతంగా అప్పులు చేసేస్తున్నాడు. అప్పులు చేసేసి పప్పులు బెల్లాల్లాగా జనానికి పంచుతున్నాడు ఓట్ల కోసం అనే అలిగేషన్స్ విపరీతంగా చేసి శ్రీలంక అయిపోతుందని చెప్పారు. ఇప్పుడు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు కేంద్ర ప్రభుత్వం యొక్క మార్గదర్శకాలకు లోబడే ఎఫ్ఆర్బిఎం లోబడే మనం చేయాలి. ఎఫ్ఆర్బిఎం లోబడి చేయకపోతే కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ₹1 కూడా అప్పు చేయలేరు. అయినా కూడా ఇట్లా మాట్లాడిన పరిస్థితి. ఇప్పుడు ఏమవుతా ఉంది? ఇప్పుడు మీరు అంతకన్నా ఎక్కువ అప్పు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళలో చేసిన అప్పు మీరు 2 సంవత్సరాలు చేసేస్తున్నారు. అంటే మీరు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు ఎంత చేశారనే దాని మీద అబద్ధాలు చెప్పినారు. అసలు అప్పులు చేసేసి నాశనం చేస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం? మనం కూడా అందుకోసం చేస్తున్నాం కదా. కాబట్టి అప్పు చేయకపోతే బండి నడవని పరిస్థితి. సంవత్సరానికి 60,000 70,000 కోట్లు అప్పు చేయకపోతే బండి నడవదు. ఇంకేమైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంటే ఇంకా అదనంగా అప్పు చేయాలి. చూసాం కదా, అమరావతిలో డెవలప్మెంట్ యాక్టివిటీ కోసం 15,000 కోట్లు ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు తీసుకొస్తున్నారు. మన లిమిట్స్ దాటిపోయింది కాబట్టి ప్రభుత్వం ఆ రోజు చేసిన తప్పుడు ప్రచారం, రాంగ్ మోషన్ వల్ల ఈ రోజు అదే తప్పు మీరు చేస్తున్నారు. మీరు తప్పు అనుకుంటే ఆ రోజు చెప్పినంత అబద్ధాలను తేలుతున్నాయి. కాబట్టి అప్పుల విషయంలో ఆన్సర్ చేయలేని స్థితికి తెలుగుదేశం ప్రభుత్వం వెళ్ళిపోవడానికి కారణం గతంలో వాళ్ళు పోషించినటువంటి పాత్ర. అంటే ఇక్కడ అప్పులే అని కాదు సార్. కేంద్రం నుంచి వస్తున్న నిధులు కూడా అంటే పక్కదారులు వెళ్తున్నాయని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. పంచాయతీ రాజ్‌కి ఏదైతే నిధులు వచ్చినాయో దాని గురించి ఇంతవరకు మరి ఎటు వెళ్ళాయంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు చెప్పలేని పరిస్థితి. సో దీన్ని ఎలా చూడాలంటారు సార్? ఒకటి వాస్తవం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డబ్బులు లేనప్పుడు మనకున్న అవసరాలు వేరు, మనకొస్తున్న ఆదాయం వేరు. మనకొస్తున్న ఆదాయం అంటే కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ ఎయిడ్ కావచ్చు, లేదా మనకు జిఎస్టీ ద్వారా పన్నులు వాటా కావచ్చు, కేంద్ర రాష్ట్ర పన్నుల షేర్ కావచ్చు, ఓన్ రిసోర్స్ అంతా కలిస్తే 1,90,000 కోట్లు చుట్టూ ఉన్నాయి. మనకు ప్రభుత్వ ఉద్యోగులకి జీతభత్యాలు, జనరల్ అడ్మినిస్ట్రేషన్స్, ఎమర్జెన్సీ ఖర్చులు అన్ని కలిస్తే 1,80,000 కోట్లు ఉన్నాయి. అంటే మనకు వస్తున్న ఆదాయం ఉద్యోగుల జీతభత్యాలు, అడ్మినిస్ట్రేషను, రొటీన్ పరిపాలన సరిపోతుంది. ఇంకా అక్కడి నుంచి ఒక అడుగు వేయాలంటే అప్పు చేయాలి. ఇది ఫ్యాక్ట్. కానీ అప్పు ఎంత చేయొచ్చు? ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటి చేస్తే సాధ్యం కాదు. అప్పుడు ఏం చేస్తారు? ఆ భూమిని తనఖా పెట్టడం, ఈ భూమిని తనఖా పెట్టడం, ఆస్తులు తనఖా పెట్టడం, కాంట్రాక్టులకి డబ్బులు ఇవ్వకుండానే పనులు చేయించి బకాయిలు పెట్టడం, ఇవన్నీ మార్గాలు చేసుకుంటూ కొన్ని సందర్భాలు అడ్జస్ట్ చేస్తారు. ఏం అడ్జస్ట్ చేస్తారు? మీకు గతంలో గుర్తుంటే ప్రపంచ బ్యాంక్ నుంచి కొంత డబ్బు వచ్చినప్పుడు అమరావతి రాజధాని పేరు దాంట్లో కొంత డబ్బు వేరే దానికి ఖర్చు పెట్టడానికి ట్రై చేసినారు. మళ్ళీ దీన్ని అడ్జస్ట్ చేస్తారు. ప్రభుత్వానికి ఆదాయం 1,90,000 కోట్లు వస్తుంది అనుకోండి. జనవరిలో కొంత ఆదాయం వస్తుంది, ఫిబ్రవరిలో కొంత వస్తుంది, ఏప్రిల్లో ఎక్కువ వస్తుంది. అంటే పన్నులు వచ్చేటప్పుడు కొన్ని నెలల్లో ఆదాయం తక్కువ వస్తుంది ఓవరాల్ గా. అప్పుడు ఏం చేస్తారు? కేంద్రం నుంచి వచ్చే పథకాల డబ్బులు దీనికి అడ్జస్ట్ చేయడం, మళ్ళీ ఇంకో సందర్భంలో దానికి యాడ్ చేయడం. నిజానికి ఇది ఇల్లీగల్, ఇది చేయకూడదు. కేంద్ర ప్రభుత్వం కానీ కర్ణాటక చేసిందంటే ₹1 కూడా ఖర్చు పెట్టలేరు. ఎందుకంటే దానికి లెక్కలు చెప్పకపోతే ఫర్దర్ నిధులు ఇవ్వరు. ఈరోజు కేంద్రంతో బాగున్నారు కాబట్టి బాగున్న రోజులు వాళ్ళు ఏరే డబ్బులకి పంచాయతీ రాజు ఇచ్చిన అనుకో, దాన్ని ఇంకొక అవసరం కోసం ఆ రోజు నెలకు జీతాలు ఇవ్వడం ఖర్చు పెడతారు. మళ్ళీ డబ్బులు వచ్చిన తర్వాత మళ్ళీ దానికి చెల్లిస్తుంటారు. ఇట్లా అడ్జస్ట్మెంట్ పాలసీ అనేది జరుగుతుంది. ఇది ఎప్పుడు నుంచి జరుగుతుంది, ఇప్పుడు ఎక్కువైంది. కానీ ఇప్పుడు గతంలో చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే ఏదైతే లిక్కర్లో వచ్చిన డబ్బుల్ని గత ప్రభుత్వం అయితే సంక్షేమ పథకాల కోసం ఖర్చు చేసింది కొంత అమౌంట్ అని చెప్పారు. ఇప్పుడు ఇదే పరిస్థితి ఇక్కడ
మరి దేనికోసం ఖర్చు పెట్టారు? మరి ఆ పథకాలకి ఇచ్చారా? ఇంకా దేనికి ఇచ్చారని అడిగితే ఎవరు ఎందుకు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు సార్? అంటే గతంలో చేసిన మన ఆరోపణ ఏంటి? అలిగేషన్స్ అన్నీ ఎట్లా అంటారంటే ఆ డబ్బులు ఆ సంక్షేమ పథకాలు ఖర్చు పెట్టేసినారంటే మీరు కూడా పెడతాను దానికే కదా. ఇప్పుడు అమరావతికి వచ్చిన కొంత డబ్బుని 6 నెలల అవసరం అని చెప్పి ఏదో ఒక సంక్షేమ పథకాన్ని డైవర్ట్ చేశారు. మళ్ళీ దానికి రీఎంబర్స్మెంట్ చేసేస్తారు. అడ్జస్ట్మెంట్ అంటారు, బుక్ అడ్జస్ట్మెంట్ లాగా. ఇది ఎప్పుడు జరిగే పనే. కాకపోతే ఇట్లా సాధారణంగా జరిగే పరిస్థితిని గతంలో మీరు అసాధారణంగా మాట్లాడినారు. అనుభవం ఉంది చంద్రబాబు గారికి, అప్పటికే 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది సాధారణ విషయం కదా, దీన్ని ఎందుకు అంత పట్టించుకోవాలనుకుంటే బాగుండేది. అప్పుడు సాధారణ విషయాన్ని అసాధారణంగా మీరు మాట్లాడినప్పుడు ఇప్పుడు మీ దగ్గర ఆన్సర్ లేదు. ఆన్సర్ లేనప్పుడు ఏమవుతుంది? అడ్డగోలు విమర్శలు, ఎదురుదాడి, అది కూడా కుదరకపోతే మౌనంగా ఉండడం, అంటే ఏం సమాధానం చెప్పడం ఉండడం. కానీ ఇప్పుడు అడ్డగోలు విమర్శలు చేశారనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏకిపారేస్తాడు. ప్రెస్ మీట్ పెట్టి గంటల తరబడి కూర్చోబెట్టి లెక్కలన్నీ చూపిస్తున్నాడు. కాబట్టి మళ్ళీ ఎందుకు అబాస్పాలు కావడం? అసలు ఆన్సర్ చేయకుండా ఒక పని అయిపోతుంది కదా, ఆ మార్గాన్ని ఎంచుకున్నట్టుగా ఉన్నారు. అంటే మౌనం అర్ధాంగీకారం అనుకోవచ్చా సార్? అంటే వీళ్ళు ప్రజలకు కాకుండా వాళ్ళ స్వప్రయోజనాలకి ఆ డబ్బుని యూజ్ చేస్తున్నారు అనుకోవచ్చా సార్ మరి? రాజకీయాల్లో మౌనం పూర్తి అంగీకారం. మామూలుగా మనం పరిభాషలో అర్ధంగీకారం అంటాం, కానీ రాజకీయాల్లో మౌనంగా ఉన్నా అంటే ఆన్సర్ లేకపోతే మౌనంగా ఉంటాడు. కాబట్టి వీటికి సమాధానం లేదంటే పూర్తిగా వస్తున్న విమర్శల్ని యాక్సెప్ట్ చేయడం ఇండైరెక్ట్ గా. కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఆన్సర్ చేయలేదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లకి ఏటికి ఆన్సర్ చేయరు. ఆ ప్రెస్ మీట్లో అప్పుడప్పుడు ఆయన చెనుకులు వేస్తుంటాడు. వాడు వీడు అనే పదాలు 2, లేకపోతే ఏదో దత్తపుత్రుడు ఏదో అన్నా అనుకో, దాని చుట్టూ మాట్లాడుతుంటారు. అంటే ఆయన లేవనెత్తిన 2 గంటల ప్రెస్ మీట్ పక్కకు పోయిందంటే అర్థం వాళ్ళకి తెలియక కాదు, వాటికి ఆన్సర్ లేదు. ఆన్సర్ లేనప్పుడు ఏదో ఒకటి చెప్పి ఎందుకు తగులుకోవడం? అసలు చెప్పపోతే పోతుంది కదని ఇండైరెక్ట్ గా అవన్నీ నిజమే అని చెప్పి ఒప్పుకోవడం. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే రిషికొండ ప్యాలెస్ మనం గతంలో చాలా రోజుల నుంచి వింటున్నాం సార్. దీనికి ఏంటంటే 500 కోట్లతో ఖర్చు చేశారు అని, లేకపోతే 350 కోట్లతో ఖర్చు చేసి ఈ కట్టడాన్ని కట్టారని చెప్పేసి చాలా వరకు మనం వార్తలైతే విన్నాం. కాకపోతే 18 నెలల కాలం వచ్చినా కూడా ఇప్పటికి కూడా ఆ ప్యాలెస్ లో ఇట్లాంటి కార్యాలయం కావచ్చు, లేకపోతే ఏది కూడా వాళ్ళు చూడలేని పరిస్థితి. అంటే ఇది చేస్తామని చెప్పి ఇంతవరకు ఏది చేయలేదు. సో దీన్ని ఎలా చూడాలంటారు సార్? అయితే ఇప్పటికేంటంటే టాటా గ్రూప్స్ నుంచి ఇంకా లీలా గ్రూప్స్ నుంచి అయితే ప్రతిపాదనలు వచ్చినట్టయితే తెలుస్తున్నాయి. మరి ఏం జరిగే అవకాశం ఉందంటారు సార్ ముందు? 2 అంశాలు. ఇప్పుడు లేటెస్ట్ గా మీరు అన్నట్టు బిట్లా ఆహ్వానించారు. మల్టీనేషనల్ కంపెనీలు, మంచి ఇమేజ్ ఉన్నటువంటి టాటా లాంటి గ్రూప్ ఆఫ్ కంపెనీలు వాటిని రెంట్కి తీసుకోవడానికి ముందుకు వస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఫైనాన్స్ మినిస్టర్ దాన్ని అనౌన్స్ చేశాడు. దానికి ముందు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విపరీతమైన ఆరోపణలు చేశారు. ప్రధానంగా చట్ట వ్యతిరేకంగా కడుతున్నారని, బోడుగుండు కొట్టేశారని, ప్రకృతిని ధ్వంసం చేశారని, జగన్మోహన్ రెడ్డి గారు ఉండడానికి కోసం విలాసవంతమైన భవనాన్ని కట్టుకుంటున్నాడని, కుటుంబ సభ్యులు దానికోసం రిలాక్సేషన్ కోసం ఇన్ని మాట్లాడేసినారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 16 నెలల్లో నిజంగా ఇల్లీగాలిటీస్ ఉన్నా, ప్రకృతి వనరులు ధ్వంసం చేస్తున్నా ఇమీడియట్ గా ఏదో అధికారిని సస్పెండ్ చేయాలి కదా. అధికారిగా అటెండర్ కూడా తోలి కూడా పోలా. అంటే ఆ రోజు ప్రతిపక్షంలో మీరున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి రుషికొండ పోర్టు చుట్టూ చేసిన ఆరోపణలని, తప్పుడు ఆరోపణలని మీరే ఇండైరెక్ట్ గా 16 నెలలైనా ఎవరిపైన చర్య తీసుకోలేదు అంటే తప్పు చర్య జరగలేనట్టే కదా లెక్క. ఆ రకంగా వెనక్కి తగ్గారు. ఇప్పుడు లేటెస్ట్ గా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏం చెప్పారు? ఆ బిల్డింగ్ దేనికి పనికిరాదు, జగన్మోహన్ రెడ్డి విలాసం కోసం కట్టుకున్నాడు, అది కూడా మార్బల్స్ కానీ అవన్నీ జపాన్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నాయి, ఎవరు వాడరు, ఒక రాజరిక లాగా కట్టాడు. ఇవన్నీ ఎక్కువ మాట్లాడేసరికి ఒక అనుమానం ప్రజలకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు 4 బ్లాక్స్ ని అద్భుతంగా వాళ్ళు చెప్తున్నట్టు విలాసవంతమైన భవనాన్ని 400-500 కోట్లు కట్టేసినాడు. మనం అమరావతిలో కడుతున్న బిల్డింగ్లు 100 కోట్లు పెడితే అట్టాడి బిల్డింగ్ ఎందుకు రావట్లేదు? రివర్స్ ప్రజలు ఆలోచించారు. అంటే మీరు అలిగేషన్ యాజ్ ఇట్ ఈస్ గా తీసుకోరు, ఇంకొక ఆశ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు 400-500 కోట్ల రూపాయల విలువతో 4 అద్భుతమైన బ్లాక్లు మీరు చెప్పినట్టు నిర్వహించినారు. విలాసం కోసమా సొంతం కోసం పక్కన పెడతాం, బ్రహ్మాండమైన బిల్డింగ్ అయితే కట్టేసినాడు. మరి 400-500 కోట్ల కోసం అంత అద్భుతమైన రాజమహల్ కడితే మీరు 100 కోట్ల రూపాయలు పెట్టి ఇప్పుడు కడుతున్న అసెంబ్లీ, టెంపరీ సెక్రటేరియట్, టెంపరీ ఉన్నాయి కదా, అవి బిల్డింగ్లు చూసినాం అనుకో దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టారు. మరి అది ఎందుకు అంత రాలేదు? ఇట్లాంటివి వచ్చేసరికి ప్రభుత్వం ఆపేసింది. ఇదేదో డ్యామేజ్ అయ్యేట్టుగా ఉంది, మనం ఏదో చేయనిపోతే ఏదో అయిందని డ్యామేజ్ ఏమైనా ఆపేసి ఇది జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ యూజేజ్కి తప్ప దేనికి పనికిరాదని మాట్లాడారు. ఎందుకు పనికి వస్తుందో కమిటీ వేస్తామని చెప్పినారు. ఎన్ని రోజులు పడుతుంది? 16 నెలలు అయింది. అది వృధాగా పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం తేల్చారు? ఒక బిట్ పిలిస్తే టాటా, లీలమహల్ ఇట్లాంటి చాలా ప్రెస్టీజియస్
ఆర్గనైజేషన్స్ బిట్లో వేశారు. నిజంగా ఆ బిల్డింగ్ జగన్మోహన్ రెడ్డి గారి విలాసాలకు మాత్రమే పనికొచ్చేటువంటి వీళ్ళందరూ ఎందుకు వచ్చినారు? పైపిచోళ్ళు ఏం ఫ్రీగా వస్తారా? రెంట్లు కడతారు. లక్షల రూపాయలు లేదా కోట్ల రూపాయలు రెంట్ కట్టడానికి సైతం వచ్చాయంటే ప్రైవేట్ టాటా లాంటి వాళ్ళు వచ్చారంటే ఊరికి ఎందుకు వస్తారు? ఆ బిల్డింగ్ బాగుంటేనే వస్తారు. రెండు, ఫైనాన్స్ మినిస్టర్ చెప్పేదాని ప్రకారం అది దేనికి వాడుకుంటారు సార్ అంటే హోటల్కి వాడుకోవచ్చు, ఆఫీస్ పర్పస్ కు వాడుకోవచ్చు, ఐటీకి వాడుకోవచ్చు, కొంతమంది హాస్పిటల్స్ కూడా అడిగారు అని చెప్పాడు ఆయన ఇచ్చిన ఆన్సర్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన బిల్డింగ్ ఆయనకి మాత్రమే ఉపయోగపడుతుంది అని చెప్పినారు కదా. ఆయన వ్యక్తిగత అవసరాల కోసం బిల్డింగ్ ఇన్నిటికి ఉపయోగపడతా ఉందా? ఇప్పుడు ఆ కంపెనీలు టెండర్లు వేసేటప్పుడు ఆ బిల్డింగ్ చూస్తుంటారుగా. ప్రభుత్వం కూడా టెండర్లు వేసేటప్పుడు ఆ బిల్డింగ్ లో ఏమేమి సౌకర్యాలు ఉన్నాయి, ఎలా ఉన్నాయి అన్ని చెప్తుంది కదా. అంటే ప్రభుత్వమే చెప్పింది ఇన్నిటికి ఉపయోగించుకోవచ్చు. మరి బయట వచ్చేందుకు కానీ దాని విలాసాలకు అవసరం అంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఋషికొండ చుట్టూ చేసిన ఆరోపణలన్నీ వృధా ఆరోపణలు, అర్థం లేని ఆరోపణలని తేలిపినాయి. ఋషికొండ పైన ఇంకెక్కువ చర్చ జరిపితే ప్రభుత్వానికి నష్టం అని భావించి ఈ రోజుకి వచ్చారు. నిజానికి 16 నెలలు కాకుండా ఒక 2-3 నెలలు చేస్తుంటే 1 సంవత్సరం రెంట్లనే వచ్చుంటాయి, ప్రభుత్వానికి ఆదాయం వచ్చుండేది. వృధా ప్రయాస చేశారు. ఇప్పటికైనా దాన్ని మార్చుకుంటే మంచిది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.